UKలో 1 year masters. No IELTS. ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో ఇచ్చిన తట్టల పర్మిషన్లే. ఇవన్నీ కూడా మనుషులు పోకుండా ఇవన్నీ కూడా విచారించండి, ఎంక్వైరీ చేయండి. నిజంగానే జనసేన పార్టీ వాళ్ళు తట్టలు పెట్టుంటే కూడా మేము తొలగిస్తాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ ఎంకరేజ్ చేయరు. జనసేన పార్టీ తిరుపతిలో ఈరోజు ఇంత మెజార్టీతో గెలిచిందంటే పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతోనే గెలిచారు. దయచేసి ఈరోజు ఎవరో చూసి నువ్వు ఓట్లు వేసేసారని కాదు, మేమంతా కేవలం పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం ఓట్లేశారు కాబట్టి ప్రజలు అదే మాట మీద చెప్తున్నాం. మేము ఎక్కడ అవినీతి అక్రమాలు చేయట్లేదు, అన్యాయం చేయట్లేదు. మేము న్యాయపరంగానే అన్ని విషయాలు కూడా ముందుకెళ్తున్నాం. కాబట్టి దయచేసి కొంతమంది సోషల్ మీడియాలో కానీ కొన్ని పత్రికలు రాసేటప్పుడు మేము తిరుమలలో తట్టలేదు, జనసేన అయితే పెట్టుకోలేదు, మాకు సంబంధం లేదు అని మేము క్లియర్గా చెప్తున్నాం కదా. ఇలా రూమర్స్ వస్తున్నాయి. ఎమ్మెల్యే గారు ఇచ్చినట్టు చెప్పారు కదా, తీసేసేయండి, అనాథని తీసేసేయండి. మా ఎమ్మెల్యే గారు కూడా నిజంగా పవన్ కళ్యాణ్ గారు కాదని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా ఏం చేయరు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తిరుమలలో ప్రక్షాళన చేయాలని ఆలోచన ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారు తట్టబెట్టుంటారంటే ఖచ్చితంగా అనాథరేషన్ తీసేస్తారు. అదే చెప్తున్నాం కదా, లైసెన్సులు ఉండి తట్టలు ఉంటే మేమేం ఇబ్బంది పెట్టాం. అనాథరైజర్గా వైసీపీ గవర్నమెంట్లో చేసినట్టు వాళ్ళు చేయనట్టు మేము చెయ్యము. నిజంగా అలాంటి ఆలోచన ఉండదు. ఎందుకంటే ఎమ్మెల్యే గారు కూడా నిజాయితీగా ఉంటాడు. ఆయన కూడా నీతి నిజాయితీగా, ఆయన కూడా క్లారిటీగా ఉంటాడు. ఎక్కడ అవినీతిని ఎంకరేజ్ చేయడు. ఆయన కూడా ఎప్పటికప్పుడు తిరుమల విషయంలో ప్రక్షాళన చేయాలని ఆలోచన ఎమ్మెల్యే గారికి కూడా ఉంది. కాబట్టి ప్రతి విషయంలో ఎమ్మెల్యే గారు కూడా క్లియర్గా ఉన్నారు. కాబట్టి ఎవరో ఎమ్మెల్యే పేరు చెప్పి వాడుకుంటారేమో తప్ప ఆయన చేయడం లేదు, మాకు సమాచారం ఉంది. నిజంగా ఒకవేళ ఆయన ఇచ్చుంటే కూడా ఇవ్వడు, జరగలేదు పుకారు. ఇచ్చుంటే కూడా ఒకటో రెండో అనాథేసరికి పెట్టే అవకాశాలు కూడా ఉండవు. ఎందుకంటే విజిలెన్స్ విభాగం నిద్రపోవట్లేదు, సీరియస్గా తీసుకుంటుంది. ఉంటే కూడా తీసేయమని చెప్పి కూడా మేమే డిమాండ్ చేస్తున్నాం కదా. జనసేన పార్టీ అక్రమంగా తట్ల పెట్టి ఉంటే తీసేసేయండి. రాయల్గా ఉంటే మాత్రం మేము పెట్టుకుంటున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు. అనాథరైజర్ ఉంటే మాత్రం తీసేయమని మేమే కోరుతున్నాం. సార్ ఒకటే అండి, గత ప్రభుత్వంలో పెద్దిరెడ్డి గారు, చెవిరెడ్డి గారు వాళ్ళ హయాంలో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పెట్టుకున్నారు. ఎందుకంటే ధర్మారెడ్డి గారు కానివ్వండి, వైఎస్ సుబ్బారెడ్డి కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ హయాంలో ఉన్నారు. టీటీడీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చుకున్నారు. వాళ్ళు దాన్ని వైఎస్ఆర్ కార్యకర్తలకు ఇచ్చేశారు. మొత్తం ఈ ప్రభుత్వం అది జరగదు. పూర్తిగా ఎక్కడికక్కడ లైసెన్స్ లేకపోతే అక్కడికి అల్లిపిరి కానివ్వండి, నాటక మార్గం కానివ్వండి, ఎక్కడికక్కడ అవినీతిగా ఉన్నా కానీ అక్రమంగా ఉన్నా వెంటనే తొలగించేస్తున్నాం. టైం పడుతుంది, ఇప్పటికీ చాలా తొలగించాము. ఎవరైనా కూటమి పేరు చెప్పి పెట్టుకుంటే కూడా ఎంక్వైరీ చేయండి. విజిలెన్స్ ఎంక్వైరీ ఉంది కదా, వేసేసుకోండి. ఎక్కడ అక్రమంగా పెట్టట్లే. మేము ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదు, భక్తులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా తిరుమలకి మేము కట్టుబడి ఉంటాం. తిరుమలలో మేము భయపడే పని చేస్తున్నాం. ఎక్కడ విచ్చలవిడికి తిరుమల ఏం చేయట్లేదు అని చెప్పి కూడా మరొకసారి జనసేన పార్టీకి తెలియజేస్తున్నాం. వైసీపీ కార్పొరేటర్లు అడగాలి, ఆ ముసుగులో గుర్తులాడు మాకేం తెలుసు వాళ్ళు ఏం చేస్తున్నారు. అది ఇంకా డిస్కషన్ తెలియదు. ఇంకా జరుగుతుందో జరగలేదో జరిగిందో కూడా తెలియదు మాకైతే, మా దృష్టికి అయితే రాలేదు. ఖచ్చితంగా ప్రత్యేక కమిటీ వేసి గత ప్రభుత్వంలో కోట్ల రూపాయల చేతులు మారినాయి, ఎవరికి ఇచ్చారు, ఏ అధికారి తీసుకున్నాడు, ఆ తట్టలు ఎవరెవరికి ఇచ్చారో అవన్నీ కూడా ఉన్నాయి కదా. ఎంక్వైరీ చేస్తే నిజాలు బయటపడతాయి. ఊరికి అనవసరంగా జనసేన పార్టీ చెప్పడం కాదు కదా. ఎంక్వైరీ చేయండి, విచారించండి. అదేగా చెప్తున్నాం, జనసేన పార్టీ పేరు చెప్తున్నారు కదా, అందుకే చెప్తున్నాం ప్రెస్ మీట్ పెట్టి. అదే అన్న, జనసేన పార్టీకి అవసరం లేదు తట్టలు పెట్టుకొని తిరుమల వ్యాపారం చేసుకుని మోసం అవసరంలా. మా వాళ్ళందరికీ లైసెన్స్ పక్కాగా ఉన్నాయి. తిరుమలలో వ్యాపారస్తులు చేస్తూ 20-30 ఏళ్ళగా ఉన్న వీళ్ళందరూ కూడా తట్టలు షాపులు 30-40 ఏళ్ళగా ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా వచ్చి ఈ మా కాగితాలు తయారు చేసుకుని ఇదే కాగితం వింటావా వినవా. పాప విజిలెన్స్ అధికారి ఏం చేస్తాడు, వినకపోతే కింద నుంచి ఫోన్ వస్తుంది, పై నుంచి ఫోన్ వస్తుంది. ఏం చేస్తాడు అతను? కాబట్టి కింద పైన ఫోన్లు భరించే కన్నా వెళ్ళిపోవడం బెటర్ అని వెళ్ళిపోయాడు. ఇప్పుడు అట్లా కాదు, ఎక్కడి నుంచి ఫోన్ రాదు అవసరంలా. మీకు ఫుల్ పవర్స్ ఉన్నాయి కాబట్టి విజిలెన్స్ వాళ్ళకి మీరు ఎంక్వైరీ చేసుకోండి. తట్ట ఫలాన్ని కాదు అంటే మొహమాటలకు మీరు తీసేయచ్చు. అంతేగాని మేము ఎవరిని ఒత్తిళ్ళు పెట్టి ఎవరిని బెదిరించి తట్టలు పెట్టలేదు జనసేన పార్టీ చెప్తున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇలాంటివి సహించారు, ఇలాంటివి ఉపేక్షించారు. ఇది మాత్రం వాస్తవం. మారుతున్నారన్న, ఊరికి మారుస్తున్నాం. ముఖ్యంగా అన్ని బోర్డు వచ్చేసరికి మొత్తం మారుస్తారు. ఎందుకంటే టీటీడీ బోర్డుకి ఒక త్వరలో రాబోతాం కదా. బోర్డు వచ్చాక పూర్తిగా ఇప్పటికే కొన్ని ప్రక్షాళన చేశాం, మీరు చూసుంటారు. టికెట్ల విషయంలో కానివ్వండి, లోపల గుళ్ళో ప్రసాదం కానివ్వండి, లడ్లు కానివ్వండి, అలాగే కొన్ని ఎంప్లాయీస్ ఎవరైతే అవినీతి ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ కింద ఇచ్చేసాం. తిరుపతికి ఆల్రెడీ జేఓ ఆఫీసులో ఉన్న వాళ్ళు కానీ, ఎంబీసీలో ఉన్న వాళ్ళు కానీ, పద్మావతిలో ఉన్న వాళ్ళు కానీ, వాళ్ళు గత ప్రభుత్వంలో 5 ఏళ్ళ నుండి ఏం చేస్తారు అందరూ తెలుసు. వాళ్ళందరూ తిరుపతి దించేసాం.
ఇంకా ప్రక్షాళన పూర్తి జరగాలంటే టీటీడీ బోర్డు ఇచ్చాక ఖచ్చితంగా తిరుమల పూర్తిగా ప్రక్షాళన ప్రతి శాఖలో తట్టలు, వ్యాపారాలు, ప్రసాదాలు, వాటర్ బాటిల్ ప్రతి శాఖలో కూడా అవినీతి ఎక్కడి నుంచి బయట పెట్టి వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష మీద వేస్తామన్నా. వర్గ విభేదాలు ఎక్కడ ఉండవు, రాజకీయాలు అన్నాక కామన్గా అన్ని చోట్ల ఉంటాయి. కానీ అవంటే ఏమి లేవండి, కేవలం ఆధిపత్య పోరులు ఉంటాయి కొన్ని కొన్ని చోట. రాజకీయాలు ఉన్నప్పుడు కొంతమంది మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు, కొంతమంది అర్థం చేసుకుంటారు. వర్గపోడు పడాల్సిన అవసరంలా. జనసేన పెద్ద కుటుంబం, ఇది తిరుపతిలో జనసేన పార్టీ పెద్ద కుటుంబం, ఇంత బలం ఉంది కాబట్టి తిరుపతి చరిత్ర సృష్టించిన మెజార్టీ మేము గెలిచాం. కాబట్టి అవన్నీ రాసిన పత్రికలు అడగాలి ఎందుకు రాశారు అనేసి. చేసిన దాన్ని కూడా లిస్ట్ రెడీ చేస్తున్నాము. అందుకే చెప్పాం, మేము చేసి ఒకళ్ళు నిజంగానే వాళ్ళు వైసీపీ కార్యకర్తలు చెప్తున్నాం కదా, అందుకే టీటీడీ విజిలెన్స్ విభాగం జీతాలు తీసుకుంటారు కదా, వాళ్ళు చేయమని చెప్పండి. ఎవరి పని వాళ్ళు చేయాలి కదా, వాళ్ళ పని వాళ్ళు చేస్తే సక్రమంగా క్లియర్ అవుతుంది. థ్యాంక్ యూ అన్న, జై హింద్. ఆ ఫోటోస్ ఇదే పట్టుకుందాం, ఇదే పట్టుకుంటాం.